వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఒకటి ఇప్పసారా విషయంలో. ఇప్పసారా గతంలో తాగి దాదాపుగా 100 సంవత్సరాల పైన బతికేవారు. ఇప్పుడు చీప్ లిక్కర్లు, చీప్ కోటర్లు, మద్యం కూడా కల్తీ అవుతుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేసి ఇప్పసారా లాంటి పూర్వ కాలంలో ఏదైతే తాగేవారో అలాంటివి చేస్తే ఆదివాసులకు కూడా పని కల్పించిన వాళ్ళు అవుతారు. అది ప్రకృతి ప్రసాదించింది. ఇక్కడ సారాని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. డెఫినెట్ గా ఇప్పసారా వల్ల అంతో ఎంతో లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ మద్యాన్ని, ఈ చీప్ లిక్కర్ ని పక్కన పెట్టి ఎలాంటివి తాగినా కొంచెం ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఆయన మంచి మాటనే చెప్పడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి సినిమా హీరోలు 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఎవరైతే డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటారో వారి సినిమాలు మాత్రమే విడుదల చెయ్యాలి అని ఒక రూల్ పెట్టారు. ఇక్కడ ఈయన ఆలోచించిన దాంట్లో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఆలోచించింది ఏంటంటే మనం సినిమాల్లో చూసి చాలా వరకు ఇన్స్పిరేషన్ అవుతాం. పవన్ కళ్యాణ్ గారు ఏ బట్టలు వేస్తే ఇక్కడ అదే బట్టలు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మెడలో తువాలు వేసుకుంటే ఇక్కడ కూడా ఫ్యాన్స్ కూడా అదే తువాలు వేసుకుంటారు. అక్కడ ప్రభాస్ ఏదైనా బైక్ నడిపితే ఇక్కడ కూడా పిల్లలు అదే బైక్ నడుపుతారు. మహేష్ బాబు ఏదైతే డ్రింక్ తాగుతారో ఇక్కడ కూడా అదే డ్రింక్ తాగాలని అనుకుంటారు. అట్లా సినిమాలు కావచ్చు, తర్వాత హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని జనాలు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ డ్రగ్స్ టెస్ట్ కూడా చేయించుకుంటే, అరే మా హీరోని డ్రగ్స్ తీసుకోవట్లేదు, నిర్భయంగా వచ్చి ఈరోజు టెస్ట్ చేయించుకుంటున్నారు, మనం ఎందుకు ఇలాంటి అలవాట్లు చేసుకుందాం, ఎందుకు ఇలాంటి అలవాట్లకు పాటలు పాడుదాం అని చెప్పేసి కూడా చాలా వరకు, అంటే ఒక 10 మంది చేంజ్ అయినా 10 మంది కుటుంబాలు బాగుపడతాయి కదా అన్నది. ఇక్కడ అనిరుద్ రెడ్డి గారి ఆలోచన అది. ఇక్కడ సీన్ లో మంచు విష్ణు గారు ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్నారు. మోహన్ బాబు గారి కుమారుడు, రీసెంట్ గా భక్త కన్నప్ప సినిమాలో హీరో. ఇక్కడ మంచు విష్ణు గారు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మంచు విష్ణు గారు ఏమన్నారంటే, సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటాము, ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి. సరే, సినిమా హీరోలం కాబట్టి ఏదో మా బాడీలు లేకపోతే మా గ్లామరు, డ్రగ్స్ వల్లనే గ్లామర్ వస్తుంది, డ్రగ్స్ వల్లనే సినీ ఫీల్డ్ అంతా చెడిపోతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మరి ఎమ్మెల్యేలు ఎలాంటి టెస్టులు చేసుకోవాలి అన్నది ఆయన కూడా చాలా మంచి పాయింటే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే ఆస్తి 10 రూపాయలు ఉంటే, చిన్న ఒక మాట, 10 రూపాయలు ఉంటే 5 సంవత్సరాల తర్వాత దాదాపుగా 50 నుంచి 60 రూపాయలు. మీరు అది 100 కోట్లు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు 10 రూపాయలు ఉన్నటువంటి ఆస్తి 5 సంవత్సరాల తర్వాత 50 నుంచి 60 రూపాయలకి ఒక ఎమ్మెల్యే ఆస్తి అనేది పెరగడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కరప్షన్ చేస్తున్నారా అంటే 2.5 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు, వాళ్ళ ఆత్మ సాక్షికి తెలుసు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కోట్లు సంపాదించుకున్నారని, ఆ ఎమ్మెల్యే భూమి కబ్జా చేసిందని చెప్పేసి, అక్కడ కళ్యాణ లక్ష్మి అవినీతి జరిగింది, ఇలా రకరకాలుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. చాలా వరకు, అంటే నేను తెలంగాణ గురించి మాట్లాడలేదు, భారతదేశంలో చాలా వరకు 10 రూపాయలు ఉన్నటువంటి ఆస్తి రోజు 5 సంవత్సరాల తర్వాత 50-60 రూపాయలు దోచుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఇక్కడ విష్ణు గారు ఏమడిగారంటే, సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటాం, ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి హీరో మంచు విష్ణు కౌంటర్. సినిమా విడుదలకు ముందు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని, లేకపోతే సినిమా విడుదల చేయకూడదని చెప్పిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మేము సినిమా విడుదలకు ముందు డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటాం, కానీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు ఎలాంటి టెస్టులు చేసుకోవాలని చెప్పేసి ఒక కీలక పాయింట్ రేజ్ చేయడం అనేది జరిగింది. మరి వీళ్ళ యొక్క యుద్ధం ఎక్కడి వరకు కొనసాగుతుంది, ఇక్కడ ఎవరు గెలుస్తారు, మొత్తానికి 90 రోజుల డ్రగ్స్ టెస్ట్ ని విజయవంతంగా వీళ్ళు నెరవేర్చుకుంటారా లేదా, లేకపోతే మరి మంచు విష్ణు గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.